దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే ఖమ్మం రాజ్యసభ ఎంపీ రవిచంద్ర గారు మనతో పాటు ఉన్నారు. మొత్తానికైతే పోలింగ్ సరళిని కూడా తాను పరిశీలిస్తున్న నేపథ్యంలో మొత్తానికైతే ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నామనాశ గెలుపుని కాంక్షిస్తూ మొన్నటి వరకు కూడా ప్రచారం చేసిన నేపథ్యం ఉంది. మొత్తానికైతే మొత్తం ఈ యొక్క ఎన్నికలపై మనతో మాట్లాడేందుకు మనకు రాజ్యసభ ఎంపీ మనతో పాటు రవిచంద్ర గారు ఒకసారి మనం మాట్లాడుతుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క పోలింగ్ సరళి మీరు ఎలా చూస్తున్నారు? ఈ పోలింగ్ సరళిని చూసినా ఓటింగ్ శాతం గత అసెంబ్లీ కన్నా పార్లమెంటుకు ప్లస్ ఆర్ మైనసే ఉంటుంది, ప్లస్ జరగదు. ఎప్పుడైనా కూడా కొంత తక్కువనే జరుగుతుంది. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని సంసిద్ధంగా ఉన్నారు ప్రజలంతా కూడా. ఈ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి నామా నాగేశ్వరరావు గారు, మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మాలత్ కవిత గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. వీరి గెలుపు ఖమ్మంకి మహబూబాద్కి ఎట్లయితే ఇంపార్టెంటో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుమారుగా 12 నుంచి 14 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ గొంతు లోక్సభలో రాజ్యసభలో వినిపించాలంటే ఖచ్చితంగా కూడా ఢిల్లీలో తెలంగాణ ఎంపీలు మాత్రమే తెలంగాణ కోసం కొట్లాడతారని చెప్పేసి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే గత 5 నెలల పాలనలోనే కాంగ్రెస్పై అసహనంతో కోపంతో ఉన్నటువంటి ప్రజలు కేసీఆర్ గారిని మళ్ళీ ఆదరించడం మొదలుపెట్టారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల సరళి కానీ ఈ ఎన్నికల అయిపోయిన తర్వాత కానీ మీకు అర్థమవుతుంది. జూన్ 4వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండమైన మెజార్టీతో 12-14 సీట్లు గెలవబోతున్నారు. మీరు గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జిగా ఉండి శతవిధ ప్రయత్నం చేసి అన్నటువంటి ఇష్యూస్ అన్నింటినీ క్లియర్ చేసుకుంటూ వచ్చారు. మరోవైపు చూసిన పార్లమెంట్ ఎన్నికల విషయం చూసుకుంటే కనుక మీరు చాలా వరకు కూడా అంటే పార్టీలో ఉన్న కొన్ని గ్రూప్ రాజకీయాలను కూడా మీరు మీ ఆధ్వర్యంలో కొన్ని వాటిని సెట్ చేసే పనిలో భాగంగా ముందడుగు వేస్తూ అందరూ కలుపుకొని పోయే విధంగా ముందుకు. కానీ కొంతమంది మాజీ నేతలు మాత్రం ససేమీర అన్నట్టు పైన మాత్రం అందరితో కలిసినట్టు ఉండి తర్వాత మాత్రం వెనక లోపల ఏదో డిఫరెంట్ యాంగిల్లో ఉన్నట్టుగా సమాచారం ఉంది. అట్లాంటిది ఏం లేదండి. టీఆర్ఎస్ పార్టీలో గ్రూపులకు తావే లేదు, గ్రూపులే ఉండవు. కేసీఆర్ గారు మొన్న వెంకటేష్ గారు వచ్చి ప్రచారం చేశారు, సినిమా హీరో. నిజానికి కూడా మా హీరో కేసీఆర్ గారే. 24 సంవత్సరాల నుంచి ఏకదాటిగా ఎవర్ గ్రీన్ హీరో కేసీఆర్ గారి గ్రూప్ తప్ప ఇంకే గ్రూపులు ఉండవు. అవన్నీ కూడా అప్పటికప్పుడు ఉంటే టీ కప్పులు తుఫాన్లాగా మాట్లాడుకుంటారు. మళ్ళీ పార్టీ పనుల వరకు కానీ ఎలక్షన్ ప్రక్రియ కానీ అంతా కలిసిమెలిసి బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం. మహబూబాద్లో కానీ ఖమ్మంలో కానీ అందరం కలిసికట్టుగా పనిచేస్తాం, ఓట్లు వేయించుకుంటున్నాం. ఇది ఎక్కడన్నా కనపడుతుందా మీరు చూడండి. మీరు ఖమ్మం మహబూబాద్తో పాటు 12 సీట్లు గెలవబోతున్నాం, గ్యారంటీ. మొత్తానికి అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు ఖమ్మంతో పాటుగా మహబూబాద్లో ఉన్నటువంటి పార్లమెంట్ అభ్యర్థి అంటే ఖమ్మం భద్రాచలంలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు దాంట్లో మిళితమైన ఉండడంతో ఆ రెండు ఈ పార్లమెంట్ అభ్యర్థి గెలుపుతో పాటుగా రాష్ట్రంలో మరో 12 సీట్లు గెలిచేందుకు తమ పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రవిచంద్ర. ఇది కొంత తాజా పరిస్థితి. సంపద భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.